ఒకసారి ఒక ఎడారిలో ముగ్గురు యవనస్తులు నడుచుకుంటూ వెళ్తున్నారట. వారికి ఒక స్వరం వినబడింది. మీరు వెళ్తున్న మార్గంలో కొంచెం కుడిప్రక్కకి తిరిగి అక్కడ ఒక వాగు ఉంటుంది, ఎండిన వాగు, దానిలో కొన్ని రాళ్లు ఉన్నాయి, పోగు చేసుకోండి అని ఒక స్వరం వినబడితే మొదటి వాడు అలా వెళ్ళడం ప్రారంభించాడు. వెనకాల ఉన్న ఇద్దరు అన్నారు, ఇలాంటి స్వరాలు మనకు చాలా వినబడతాయి, అవన్నీ లోబడ్డానికి ఎక్కడ కుదురుతుంది, నువ్వు వచ్చేసే మనం వెళ్దాం గ్రామానికి అని చెప్పినప్పుడు మొదటివాడు అన్నాడు, లేదు నేను తప్పనిసరిగా ఆ స్వరానికి లోబడాలనుకుంటున్నాను, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి అంటే చీకట్లో వాడిని వదిలిపెట్టడం ఇష్టం లేక ఎడారిలో వారిద్దరు కూడా వెనకాల వెళ్లారు. అనుకున్నట్టుగానే వాక్ కనబడింది. గబగబా కొన్ని రాళ్లు పోగు చేసుకున్నాడు, వాటన్నిటి కూడా సంచిలో వేసుకున్నాడు. కొంచెం మోయడం భారమే, కష్టమే, ఇబ్బందే, అయినా సహించాడు. వెనకాలని ఇద్దరు కూడా నవ్వుకుంటున్నారు. రెండో వాడు గబగబా వెళ్లి ఒక 2 రాళ్లు ఈ జేబులో ఒకటి ఆ జేబులో ఒకటి వేసుకున్నాడు. ముగ్గురు కూడా ప్రయాణం ప్రారంభించారు. చీకట్లో మొదటి వాడు వంగిపోయి నడుస్తున్నాడు, రాళ్ల భారాన్ని మోస్తున్నాడు. అయితే ఆ చీకట్లో ఎవరు జ్ఞానవంతులు ఎవరు బుద్ధిహీనులు అంటే రాళ్ల భారం మోస్తున్న వాడేమో బుద్ధిహీనుడిగా కనబడ్డాడు, వెనకాల చక్కగా నడుస్తూ వెళ్లిపోతున్న వాడేమో చాలా జ్ఞానవంతుడిగా కనబడ్డాడు. సరే, తెల్లవారేసరి గ్రామాన్ని చేరుకున్నారు. ఒక చెట్టు కింద అలసట తీర్చుకుంటా ఉంటే రాత్రి ఎన్ని రాళ్లు నేను పోగు చేసుకున్నానని మొదటి వాడు జాగ్రత్తగా ఒక్కొక్క రాయి తీసుకుని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఒక వ్యాపారస్తున్న మార్గంలో వెళ్తూ దగ్గరికి వచ్చి ఒక రాయి ఇమ్మని అడిగాడు. తీసుకుని సూర్యరశ్మిలో ఆ కాంతిలో పెట్టి చూడడం ప్రారంభించాడు. కాసేపటికి వచ్చి అన్నాడు, మిత్రమా, నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాళ్ళు నాకు అమ్ముతావా అన్నాడు. వెనకాల ఇద్దరు అనుకుంటున్నారు, రాత్రంతా రాళ్లు మోసుకున్న ఈ వ్యక్తే బుద్ధిహీనుడు అనుకుంటే ఆ రాళ్లు కొనుక్కుంటాడంటే ఈయన ఇంకెంత బుద్ధిహీనుడో అని నవ్వుకుంటా ఉంటే ఆ వ్యాపారస్తుడు చెప్పాడు, ఇలాంటి విలువ గల రాళ్ల కోసం మేము చాలా వెతుకుతుంటాం, ఇవి చాలా విలువైన రాళ్లు, ఒక్కొక్క రాయికి 50,000 ఇస్తానన్నాడు. తాను రాత్రంతా కష్టపడి పోగు చేసుకుని మోసిన రాళ్లు 50,000 ఒక్కొక్క రాయి విలువ అని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి సంతోషించడం ప్రారంభించాడు, దేవుళ్ళు ఆనందించడం ప్రారంభించాడు. రెండో వాడు చెట్టుకు జారబడి ఏడుస్తున్నాడు. అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అయ్యా? మీరే అడగండి. దగ్గరికి వచ్చి అడిగాడు, మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రాళ్ల విలువ 50,000 నాకు రాత్రి తెలుసుంటే ఇతనికంటే ఎక్కువ పోగు చేసుకునేవాడినండి. నేను కోల్పోయిన రాళ్ల కోసం ఏడుస్తున్నాడు. మూడో వాడు అప్పటికే రోడ్డు మీద దొర్లి ఏడుస్తున్నాడు. ఎందుకోసం వాడు ఒక్క రాయి కూడా తీసుకోలేదు. ఈ సంఘటన నేను చదివిన తర్వాత నేను నేర్చుకున్న ఒక సత్యం ఏంటి అంటే, చాలాసార్లు మన జీవితంలో మన ప్రయాణంలో దేవుని స్వరం మనకు వినబడినప్పుడు దేవుని మాటలు ఆలకించడం, ఆయన మాటకు లోబడ్డం కొంచెం కష్టంగా అనిపించొచ్చేమో. ప్రతి కష్టానికి ఒక ఫలం ఉంది, ప్రతి ప్రయాసకు ఫలం ఉందని గుర్తించినప్పుడే దేవుని కృపను వర్ధిల్లగలం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తిలో ఉండమని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చూస్తున్నాం. అనగా నీవు ఏ మంచి కార్యం కోసమైనా నువ్వు చేసే ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. వాస్తవికతలోనికి వచ్చిన తర్వాత, వెలుగులోనికి వచ్చిన తర్వాత చేసిన ప్రతి కార్యానికి విలువ ఉందని గుర్తించినప్పుడు సంతోషిస్తావు, ఆనందిస్తావు. ప్రాముఖ్యంగా యవనస్తులైన వారితో మాట్లాడుతున్నాను. కష్టపడాల్సిన టైంలో కష్టపడండి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది యువకులు కష్టపడాల్సిన వయసులో కష్టపడక వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కన్నీళ్లు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. జీవితంలో సరైన సెటిల్మెంట్ లేక, సరైన స్థిరత్వం లేక బాధపడుతున్నారు. అయితే నువ్వు కష్టపడాల్సిన టైంలో కష్టపడి చెమటోడ్చు, దేవుని కోసం పనిచేయి, ఉన్నతమైన స్థానం రావడానికి ప్రయత్నం చేయి. నీ ప్రయత్నంలో ఏ లోపమూ లేకుండా చూసుకో, శక్తి వంచన లేకుండా కార్యం చేయమని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని కృప కూడా నీకు తోడుగా ఉంది కనుక ప్రభు ఉన్నత స్థలాల్లో ఆయన నుంచుతాడు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఈ సందర్భంలో మరొక మాట కూడా మీకు చెబుతాను. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి నిమిషం, ఆయన సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి క్షణము, ప్రతి రోజు నీ జీవితం అనే సంచిలో ఒక వజ్రపురాయిని వేసుకోవడంతో సమానం. సంవత్సరానికి 52 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో కనబడ్డాను? ఎన్ని ఆదివారాలు ప్రభువును ఆరాధించడానికి వెళ్ళావు దేవుని మందిరానికి? చాలా మంది ఏదైనా చిన్న లాభాలు వస్తే చాలు, చిన్న ప్రయోజనాలు చేకూరిస్తే చాలు, దేవుని మందిరం, దేవుని ఆలయం గుర్తురాదు, ప్రభు సన్నిధి వారికి అక్కర్లా. లోకంలో తిరుగుతూ ఉంటారు, వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతూ ఉంటారు. మళ్ళీ దేవుడు మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని ప్రేమించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలనే ఒక చెడు అభిప్రాయంలో వారు చాలా మంది ఉంటూ ఉంటారు. నీ జీవితంలో ఎన్ని వజ్రపురాళ్ళు వేసుకున్నావు? ప్రతి ఆదివారం క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి. ఈ సంవత్సరంలో ప్రాముఖ్యంగా మీరందరూ ఇంకా దేవుళ్ళు ఎదగాలని, ప్రభువుకు మరింత దగ్గరగా రావాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. దేవుడి కోసం నువ్వు చేసే ఏ కార్యం కూడా వృధా పోదు. నీ కోసం నువ్వు చేసుకునేవన్నీ కూడా వృధా పోతాయి. నీ కోసం నువ్వు చేసుకున్న ప్రతి కార్యం వృధా అయిపోతుందేమో గానీ దేవుడి కోసం, ఆయన నామం నిమిత్తం నువ్వు చేసే ఏ కార్యం కూడా వృధా కాదు. ప్రభువు వాటిని గుర్తిస్తున్నాడు, వాటిని లెక్క కట్టేవాడు. యవనస్తులారా కదలరండి, దేవుని కార్యాలు జరిగిద్దాం. ఈ సంవత్సరంలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాల్లో, మన పట్టణాల్లో అద్భుతాలు జరగాలి.
అద్భుతాలు జరిగించే సామర్థ్యం దేవుడు మనకు మాత్రం ఇచ్చాడు. యువకులందరూ కలిసి వస్తే ప్రభు కోసం గొప్ప కార్యాలు జరుగుతాయి. యంగ్ హోలీ టీంలో మీరందరూ పాలిభాగస్తులుగా ఉండండి. మీరు ఎలా దేవుని కోసం వాడబడగలరో మాకు ఒక చిన్న ఈమెయిల్ పంపించండి. johnwesley82@hotmail.com. ఈ ఈమెయిల్ కి మీ జీవిత సాక్ష్యంతో పాటు మీరు ఎలా దేవుని కోసం వాడబడగలరో పంపించండి. మనందరం కలిసి దేవుని కోసం కార్యాలు జరిగిద్దాం. సమాజ నిర్మాణంలో శాంతియుత ప్రేమ సమాజ నిర్మాణానికి మన వంతు కృషి మనం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి తన మహిమార్థమై వాడుకునను గాక. మే గాడ్ బ్లెస్ యు అండ్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.